ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వివిధ రకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇవాళ షెర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్కేపుడి గాంధీ వివేకానంద నగర్ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. వివేకానంద నగర్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి రిక్షాపుల్లర్ కాలనీ, రామకృష్ణానగర్ ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టారు. ప్రజలను కలుస్తూ వారికి కేసీఆర్ హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, గెలిస్తే ఇచ్చే ఈ సంక్షేమ పథకాలను, డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులు, కల్పించిన మౌలిక వసతులను తెలియజేశారు. ఇస్త్రీ చేస్తూ బ్యాండ్ కొడుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 9,000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని, కేసీఆర్ హ్యాట్రిక్ విజయంతో మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు అందిస్తామని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తానని ఆర్కేపుడి ధీమా వ్యక్తం చేశారు. 9.5 ఏళ్లు శాసనసభ్యుడిగా పనిచేశాం. స్థానిక కార్పొరేటర్ గా రోజాదేవి గారు ఉన్నారు. మా సహచర నాయకులుగా మిత్రులు, శ్రేయభిలాషులు అంతా కలిసి కట్టుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం. మంచినీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి, సివరేజ్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, స్ట్రీట్ లైట్ల దగ్గర నుంచి, కరెంటు ట్రాన్స్ఫార్మర్ల అప్గ్రేడ్, ఇంప్రూవ్మెంట్ లో ట్రాన్స్ఫార్మర్స్, ప్రజలకు మౌలిక వసతులు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడా పనులు చేశాం. 70, 80, 90% పనులు అవకాశం ఉన్నాయి ఉన్నట్టు. షెర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీకి 9,000 కోట్ల రూపాయలు నిధులతో పనిచేశాం. అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతా ఉన్నాం. మా అందుబాటుతనం గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తారు. రాత్రి పగలు నాతో కూడా మీరు కూడా తిరిగారు. ఎండ, వాన, వరద, కరోనా మూమెంట్ లో కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. అర్ధరాత్రి రోడ్లు వేయించి నాణ్యత మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాం. పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధిని ఏ రకంగా కోరుకున్నాయో ఆ రకంగా పనులు చేశాం. సంక్షేమం విషయంలో కూడా బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి గొప్ప పథకాలు, హెల్త్, సీఎం రిలీఫ్ ఫండ్స్, ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా హాస్పిటల్స్ లో ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పడితే 12,000 ఇచ్చి తల్లి బిడ్డని క్షేమంగా ఇంటికి పంపేటప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చి పంపుతున్నారు. 28